హాయ్ ఫ్రెండ్స్, మీరు గెన్సిన్ నోడ్ అన్నది ఓల్డ్ విపిఎస్ నుంచి న్యూ విపిఎస్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అంటే మీ ఓల్డ్లో విపిఎస్లో ఉన్న డేటాని సేమ్ డేటాని న్యూ విపిఎస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే న్యూ విపిఎస్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక రివార్డ్ స్క్రీన్ అన్నది వర్క్ అవుతుంది, కానీ ట్రాన్సాక్షన్స్ అన్నవి స్టాప్ అయిపోయాయి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ప్రీవియస్గా నేను పోస్ట్ చేసిన కమాండ్స్ ఉన్నాయి కదా, సేమ్ కమాండ్సే. ఆ కమాండ్స్ అన్నవి ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం కొత్తగా క్రియేట్ చేసిన విపిఎస్ ఉంది కదా, అక్కడ గెన్సిన్ అన్నది ఓపెన్ చేయండి. ఇక్కడ ఎస్ఎస్హెచ్ టెర్మినల్ అన్నది ఉంది కదా, సో ఆ ఎస్ఎస్హెచ్ అన్నది ఓపెన్ చేసి ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టెర్మినల్ అన్నది ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనకి టెర్మినల్ అన్నది ఓపెన్ అయింది. ఫస్ట్ వచ్చేసి అసలు రివార్డ్ స్క్రీన్ అన్నది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాకి స్క్రీన్ ఆర్ కమాండ్ ఉంది కదా, అది ఇస్తే మీకు ఎంటర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రివార్డ్ స్క్రీన్ అన్నది వర్క్ అవుతుంది. ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, రివార్డ్స్ వస్తున్నాయి, కానీ ట్రాన్సాక్షన్స్ అనేవి అవ్వట్లేదు. సో ట్రాన్సాక్షన్స్ అయితేనే మనకి విన్స్ వస్తాయి, ప్లస్ రివార్డ్స్ అన్నవి పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ ఎంత ముందుకు వెళ్ళినా మనకి రివార్డ్ పాయింట్స్ రావు, విన్స్ రావు అనమాట. సో మీకు ట్రాన్సాక్షన్స్ అయితేనే ఇవి యాడ్ అవుతాయి. మీకు ట్రాన్సాక్షన్స్ యాడ్ అవ్వట్లేదు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు స్క్రీన్ అన్నది ఓపెన్ చేసాం, ఓపెన్ చేసాక ఇక్కడ కంట్రోల్-C అని చెప్పి క్లిక్ చేయండి. సో కంట్రోల్-C అని చెప్పి క్లిక్ చేస్తే మనకి స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ వచ్చేసి ఈ 8th కమాండ్ ఉంది కదా, CD కమాండ్. సో ఈ CD కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. సో ఆ CD కమాండ్ అన్నది 8th కమాండ్ కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేశాక ఇక్కడ ఏం అడిగిద్దంటే ఎగ్జిస్టింగ్ ఫైలే యూజ్ చేస్తారా లేదా డిలీట్ చేసి కొత్త ఫైల్ అన్నది ఫ్రెష్గా క్రియేట్ చేయమంటారు అని అడిగిద్ది. మీరు ఏం చేస్తారంటే 2 సెలెక్ట్ చేసుకోండి. 2 అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి ఒక కొత్త ఫ్రెష్ ఫైల్ అన్నది క్రియేట్ చేస్తుంది. పీర్ ఐడి ప్లస్ యూజర్ నేమ్ అన్నది చేంజ్ అయ్యిద్ది, బట్ ఈవీఎం అడ్రస్ అన్నది సేమ్ ఉంటుంది. అందుకే ఏం చేస్తారంటే 2 అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్లో ఉన్న ఫోల్డర్ని డిలీట్ చేసేసి కొత్తది ఫ్రెష్ ఫైల్ అన్నది స్టార్ట్ చేస్తుంది. సో ఇలా మళ్ళీ మీకు ఇలా ఆప్షన్స్ అడిగిద్ది. మీరు ఏం చేస్తారంటే ఏ అని చెప్పి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 7 చెప్పి పారామీటర్ 7 అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మీకు ఇలాగా మళ్ళీ NGROK టోకెన్ అడ్రస్ సబ్మిట్ చేయమని అడిగిద్ది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ప్రీవియస్గా ఓల్డ్ విపిఎస్కి ఏదైతే టోకెన్ అడ్రస్ యూజ్ చేశారో, తర్వాత ఇందాక వీడియోలో కూడా న్యూ విపిఎస్ క్రియేట్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను కదా, ప్రీవియస్గా మీరు ఓల్డ్ విపిఎస్లో ఏదైతే టోకెన్ అడ్రస్ యూజ్ చేశారో సో అదే మెయిల్ ఐడితో ఉన్న అడ్రస్సే ఇవ్వండి, కొత్తదేమి ఇవ్వద్దు. సో అప్పుడైతేనే మన రివార్డ్స్ అన్నవి కంటిన్యూ అవుతాయి, ట్రాన్సాక్షన్స్ కూడా వర్కింగ్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రీవియస్గా మీరు ఏదైతే యూజ్ చేశారో అదే మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ NGROK వెబ్సైట్లో లాగిన్ అయ్యాక యువర్ టోకెన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ సింబల్ డిజేబుల్ చేసుకుని ఎనేబుల్ చేసుకుని ఇక్కడ కాపీ అని ఉంది కదా, సో ఆ కాపీ చేసుకోండి. అడ్రస్ అన్నది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు పేస్ట్ చేసేసాం కదా, పేస్ట్ చేసేసాక ఇప్పుడు ఇక్కడ విజిట్ చేయమంటుంది. మీరు ఇది డ్రాగ్ చేసి కాపీ చేసుకున్నా పర్లా, లేదా సింపుల్ వే అంటే ఇక్కడే వెబ్సైట్లో కిందకి గేట్ వే దగ్గర ఇక్కడ ఎండ్ పాయింట్స్ అని చెప్పి ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఎండ్ పాయింట్స్ ఓపెన్ చేయండి. ఎండ్ పాయింట్స్ ఓపెన్ చేసి ఇక్కడ HTTP అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసాక విజిట్ సైట్ ఉంటుంది, విజిట్ సైట్ మీద క్లిక్ చేయండి. సో సైట్కి విజిట్ అయ్యాక ఇక్కడ వచ్చేసి మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి అన్నది సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అన్నది వెళ్తుంది, ఆ కోడ్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. సో కోడ్ కాపీ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడైతే రన్ చేస్తున్నారో ఆ టెర్మినల్ అనేది ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేస్తే ముందుకు ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి మీ ORG ఐడి ఉంది, అది కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అది కాపీ చేసుకుని నోట్ప్యాడ్లో సేవ్ చేసుకోండి, లేదంటే కనుక తర్వాత ఫైల్స్లో కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది నోడ్ అన్నది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకేం అడిగిద్ది, డీటెయిల్స్ ఎర్రర్ ఒకటి వస్తుంది. సో దానికి కూడా ఏం చేయాలి ఏంటి అన్నది కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగ మీకు హబ్ ఫేస్ అని చెప్పి ఇలా వస్తుంది కదా, ఎస్ ఆర్ నో అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ నెట్ అన్నది స్టార్ట్ అయ్యి ఇలాగ మీకు GPU ఎర్రర్ అని చెప్పి ఇలాగ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంట్రోల్-C అని చెప్పి క్లిక్ చేయండి.
సో Ctrl C అని చెప్పి క్లిక్ చేశాక స్టాప్ అయిపోద్ది. స్టాప్ అయిపోయాక మీరు ఈ 10th కమాండ్ ఉంది కదా, సో 10th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. సో ఇన్సైడ్ స్క్రీన్లోనే మీరు ఏమి స్క్రీన్ డీఅటాచ్ చేయకుండా జస్ట్ Ctrl C అని చెప్పి స్టాప్ చేశారు. స్టాప్ చేశాక ఈ 10th కమాండ్ అన్నది పేస్ట్ చేస్తున్నారు. సో 10th కమాండ్ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 11th కమాండ్ ఉంది కదా, ఈ 11th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమాండ్ ls అని చెప్పి టైప్ చేయండి. నెక్స్ట్ ఏమో నానో అని చెప్పి టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇక్కడ పైన మీకు ఏదైతే YAML ఫైల్ వచ్చిందో ఇది కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. సో ఇది ఫార్మాట్ వచ్చేసి నానో స్పేస్, మీరు కాపీ చేసుకున్నది పేస్ట్ చేస్తారు, ఎంటర్. సో ఇక్కడ లోపల ఏం చేస్తారంటే ఇది చేంజ్ చేయడం కోసం ఒక ఫింగర్తో కంట్రోల్ పట్టుకోండి, ఇంకో ఫింగర్తో K మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ మొత్తం డిలీట్ అయిపోద్ది. సో డిలీట్ అయిపోయాక నేను టెలిగ్రామ్లో ఇచ్చాను కదా మాడ్యులర్ ఆర్గ్యుమెంట్స్, ఇది కాపీ చేసుకోండి, మొత్తం కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి Ctrl X Y ఎంటర్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం సేవ్ చేసేసుకున్నాము. సేవ్ చేసేసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్ 26th కమాండ్ ఉంది కదా, 26th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. సో మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగిద్ది, ఇక్కడ ఏ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి అవన్నీ చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ORG ఐడి వస్తుంది, ఈ ఐడి అన్నది కాపీ చేసుకోండి, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. సో తర్వాత ఫైల్స్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఉంటుంది. సో ORG ఐడి అన్నది కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడ SR నో అని చెప్పి వస్తుంది, హబ్ ఫేస్, ఇది నో అని చెప్పి టైప్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన ఈ నోట్ రన్ అన్నది స్టార్ట్ అయ్యిద్ది అనమాట అప్పుడు, ఎందుకంటే మనం కాన్ఫిగ్ ఫైల్ YAML ఫైల్ మనం చేంజ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకి జస్ట్ EVM అడ్రస్ అన్నది సేమ్ ఉంటుంది, తర్వాత పీర్ ఐడిను యూజర్ నేమ్ అన్నది చేంజ్ అయ్యిద్ది. ఓకేనా, అప్పుడు మీకు EVM అడ్రస్ ఏముంటుంది కాబట్టి మీ రివార్డ్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ రివార్డ్స్ అవి అలాగే కాన్స్టెంట్గా ఉంటాయి, విన్స్ కాన్స్టెంట్గా ఉంటాయి, ప్లస్ ట్రాన్సాక్షన్స్ కూడా మీకు వర్కింగ్లోకి వస్తాయి అన్నమాట. సో మన డేటా ఏమీ పోదు, జస్ట్ మనకి ఈ ఉంది కదా ఈ యూజర్ నేమ్ పీర్ ఐడి మాత్రం మారుతాయి. సో ఇవి రెండు సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పీర్ ఐడితో మీకు చూపిస్తాను, సేమ్ EVM అడ్రస్ అన్నది మీకు షో అయ్యిద్ది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్నాక మీకు ఒకసారి నేను చూపిస్తాను. వ్యాలెట్ అడ్రస్ అన్నది పీర్ ఐడి అన్నది డిఫరెంట్ ఉంటుంది, యూజర్ నేమ్ అన్నది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఈ పీర్ ఐడితో సెర్చ్ చేసినా ఆ పీర్ ఐడితో సెర్చ్ చేసినా ఒకే EVM అడ్రస్ వస్తుంది. సో అది అలాగే ఏంటన్నది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడైతే వర్కింగ్లోనే ఉంది, ట్రైనింగ్ రౌండ్లో జాయిన్ అయినట్టు చూపించింది కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ బాట్ ఉంటుంది కదా, ఈ టెలిగ్రామ్ బాట్ అన్నది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక ఫస్ట్ వచ్చేసి ఆ పీర్ ఐడి అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి చెక్ అని చెప్పి ఇచ్చేసి ఈ పీర్ ఐడి అన్నది ఏదైతే మీకు వస్తుందో మీ పీర్ ఐడి అన్నది తీసుకోండి, కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి టెలిగ్రామ్ బాట్లో పేస్ట్ చేయండి. చెక్ స్పేస్ అని చెప్పి ఇచ్చేసి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు EVM అడ్రస్ వచ్చి 80F7B అని ఉంది కదా, ఇదే EVM అడ్రస్ ఎక్కడ ఉందో చూపిస్తాను మీకు, నాకు వేరే వ్యాలెట్కి. సో ఇక్కడ V1 ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే మన ట్రాన్సాక్షన్స్ అన్నవి అవుతున్నాయి లేదని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్రాన్సాక్షన్స్ అన్నవి 50 ఉన్నాయి, అంటే పాతది రన్నింగ్లోకి వచ్చేసింది. అలాగే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే 35 minutes ఎగో అని చెప్పి వర్కింగ్లోనే ఉంది. సో ఇందాక నాకు స్టాప్ అయిపోయింది, సో ఇప్పుడు వర్కింగ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు వ్యాలెట్ అడ్రస్ అన్నది ఇదే EVM అడ్రస్ అన్నది కూడా ఇందాక చూపించాను కదా, ఇందాక వీడియో చేశాను కదా, సో దాంట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఉంది 87FB అలాగే 87FB, ఓకే 80F7B 80F7B. ఇక్కడ చూసుకుంటే మీకు విన్స్ 76 అవి ఉన్నాయి. ఇక్కడ మాత్రం నోడ్ ఐడి డిఫరెంట్ ఉంది, లాస్ట్లో ZYI ఉంది. సో ఇప్పుడు పేస్ట్ చేసిన దానికేమో BKPN అని ఉంది. ఓకేనా, నోడ్ ఐడి మారిద్ది అలాగే యూజర్ నేమ్ మారిద్ది, బట్ EVM అడ్రస్ అన్నది వ్యాలెట్ అడ్రస్ అన్నది సేమ్ వస్తుంది అనమాట. సో ఒకసారి మీది పైది కూడా నేను ఒకసారి క్రాస్ చెక్ చూపిస్తాను మీకు, అప్పుడు సేమ్ డేటానే వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న 35 minutes బ్యాక్ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, సో ఈ రెండు సేమే చూపిస్తుంది. EVM అడ్రస్ మాత్రం సేమ్ ఉంటుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. బట్ పీర్ ఐడిను
యూజర్ నేమ్ చేంజ్ అయ్యిద్ది. సో ఇక్కడ చూసుకుంటే మీకు వ్యాలెట్ అడ్రస్ ఏముంది 37 minutes ఎగో అని చెప్పింది. ఇక్కడ కూడా చూసుకుంటే వ్యాలెట్ అడ్రస్ ఏముంది 37 minutes ఎగో అని ఉంది. సో ఓకేనా, వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మనకి స్క్రీన్ అన్నది రన్ అవుతుంది కాబట్టి ఇది డీఅటాచ్ చేసేయచ్చు. ఓకేనా, ఇది మ్యాండేటరీ. సో డీఅటాచ్ చేయడానికి Ctrl+AD, కంట్రోల్ మీద ఒక ఫింగర్ పెట్టండి, AD ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం స్క్రీన్ అన్నది డీఅటాచ్ చేస్తాం. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం క్లోజ్ చేసేయచ్చు అనమాట, ఇంకా బ్యాక్గ్రౌండ్తో మనకు పని లేదు. స్క్రీన్ అన్నది వన్స్ డీఅటాచ్ చేసేసాక క్లోజ్ చేసేయచ్చు. సో స్క్రీన్ డీఅటాచ్ చేసే కాబట్టి డైరెక్ట్ క్లోజ్ చేసేస్తున్నా, ఇంకా మనకి ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు ట్రాన్సాక్షన్స్ అన్నవి జరుగుతాయి, విన్స్ అన్నవి ప్రీవియస్ డేటాతోనే మ్యాచ్ అయ్యి విన్స్ అన్నవి కంటిన్యూ అవుతాయి, అలాగే రివార్డ్స్ కూడా ప్రీవియస్ డేటాతోనే మ్యాచ్ అయ్యి కంటిన్యూ అవుతుంది అనమాట. జస్ట్ మీకు కొత్త పీర్ ఐడి, కొత్త నోడ్ యూజర్ నేమ్ అన్నది జనరేట్ చేస్తుంది, ఈవీఎం అడ్రస్ అన్నది సేమ్ ఉంటుంది. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మన చాట్ గ్రూప్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.